నేను కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల హక్కుల కొరకు ఏదైతుందో పాటుపడడం అవుతుందో బాధ్యతగా భావిస్తా. తదుపరి వాట్ విల్ హ్యాపెన్ టైం విల్ డిసైడ్. నాకు కాదు, కార్యకర్తల అన్యాయం జరుగుతుంది. నా అన్యాయం పక్కన పెట్టండి. నేను నా అన్యాయం గురించి మాట్లాడటం లేదు. జగిత్యాల నియోజకవర్గంలో దశాబ్దాల కాలం ఏదైతే జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే నేను నోరు మెదపకపోవడం సహేతుకం కాదు. వాళ్ళకి అండగా నిలవడం నా వంతు బాధ్యతగా నేను భావిస్తున్నాను. నాకు తెలియదు అన్న, లేదన్న. నేను ఎవ్వరు ఆయన ఏం చెప్తున్నా నాకు తెలియదు. ఆయన ఎవరైనా ఏదన్నా వారి యొక్క అభిప్రాయం చెప్తే నాకు సపోర్ట్ అంటారంటే మీరు కూడా చెప్తారు సారీ అన్న మీకు అన్యాయం అవుతుందని చెప్పంటే మీరు నా సపోర్ట్ వచ్చినట్ట. నేనేం నన్ను అడుగుతారేంటి? అధిష్టానం నన్ను అడగండి, నా మాట అన్నా. నేను ఫిరాయింపులు ఇవ్వాల కాదన్నా. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఇదే యాదయ్య గారు ఏదైతున్నదో ఆనాడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడికి ఎంపికై బీఆర్ఎస్లోకి ఫిరాయిస్తే నేను కాంగ్రెస్ పార్టీ ఉపనాయకుడిగా, సిఎల్పి ఉపనాయకుడిగా శాసనసభ వేదికగా ఏదైతుందో అంశాన్ని గలం లేవనెత్తడమే కాకుండా కంటిన్యూటీలో జానారెడ్డి గారు ఏదైతుందో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఉండి ఢిల్లీ పోయి దొడ్డే నేను లీడ్ చేశా. ఉపనాయకుడికి ఏదైతుందో శాసనసభ నాయకత్వం నేను వహించిన. ఇవాళ మేము ప్రొటెస్ట్ చేయటమే కాకుండా వి లెడ్ ప్రొసెషన్ టు ది గవర్నర్. నీ ఇవాళ విషయంగా చెప్పేది 2014లో ఇదే యాదయ్య గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడికి ఎంపికై టీఆర్ఎస్ పార్టీకి ఫిరాయించినాడు. నేను గళమిచ్చాను చెప్పట్టు. అది ఎవ్వరు పై చేయగలరు? కార్యకర్తలు పై చేయని ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ పోటీ ఏదైతే ఆయనకు నాకు పోటీ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్యాయం అవుతుంది, జెండా మోసింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. అంటే మీరు అనేది మార్పులు అంటే రాజ్యాంగ ఉల్లంఘన మార్పా? మీ దృష్టి లోపల రాజ్యాంగ ఉల్లంఘన మార్పా? కాదు సార్, మీరు అనేది మీరు దాన్ని అడ్జస్ట్ కాలేకపోతుంటే రాజ్యాంగ ఉల్లంఘన మార్పుగా భావిస్తున్నారా? నేను రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా నేను కొనసాగుతున్నా. అరే నాన్న, పార్టీ ఫిరాయింపులు పార్టీ బలోపేతమైతే అదే ఏ కేసీఆర్ గారు పార్టీ ఫిరాయింపులు బలోపేతమై అవుతా అని చెప్పి భావించి చివరికి ఎక్కడికి వచ్చిండు? లెటస్ సి. మీరు నన్ను అంటారు ఏంటన్నా? ఇప్పుడు ఒకటి బ్రదర్, మీరు అధిష్టానాన్ని అడిగే ప్రశ్న నన్ను అడుగుతున్నారు. నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే నన్ను అడగండి. అవును, నా నిర్ణయం జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలబడతా అని చెప్తున్నా కదా. నేను ఐ సెడ్ జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడడం నా వంతు బాధ్యతగా భావిస్తా అని అంటున్నాను. లెట్ వాట్ మే బి ది డిసిషన్. ప్రజలు న్యాయ నిర్ణేతలు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు ఏదైతుందో అన్యాయం అవుతుంటే నేను నోరు మెదపకుండా ఉంటే వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? సార్, ఇప్పుడు మీరు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. మీరు ఒక అడ్వకేట్. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని మీరు భావించారు, అధిష్టానానికి చెప్పారు, అక్కడ వాళ్ళు వినలేదు. ఇప్పుడు మీరు ఒక చట్టం గురించి తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళు, చట్టపరంగా ఏమైనా కోర్టుకు పోయే అవకాశం ఉందా సార్ ఈ రాజ్యాంగ ఉల్లంఘన మీద? లెట్ us see. మన ముందుంది మున్సిపల్ ఎన్నికలు. నేను ఒకటి బ్రదర్, జగిత్యాల నియోజకవర్గంతో నాకున్నటువంటి ఒక అనుబంధం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నాకున్నటువంటి అనుబంధం
దశాబ్దాల కాలం ఏదైతుందో వీళ్ళొక సోదరుడుగా భుజం కలిపి నడిచినాం కాబట్టి ఏదైతుందో వాళ్లకు లభించాల్సిన హక్కులు వాళ్ళ ఏదైతే వాళ్ళ తిరుమల పల్లెని లాక్కపోయినట్టు ఎవడో లాక్కపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలబడటం నాతో బాధ్యత భావిస్తున్నా. నేను నిలబడబోతున్నా. అంటే వారికి అధిష్టానం గమనిస్తలేరంటారా? నేను గాంధీవన్కి పోయి మాట్లాడానంటే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేసినట్టు ఏమన్నట్టే కాదు బ్రదర్. నేను మళ్ళీ మీనాక్షి నటరాజన్ గారికి లిఖితపూర్వకం తీసుకెళ్ళా. బిఫోర్ దట్ ఐ టుక్ ఇట్ నోటీస్ ఆఫ్ ది ఏఐసిసి. గాంధీ భవన్ కూడా జరిగే పరిణామాలు మీరు గమనించిండ్రు. ఏమంటారన్నా? స్పీకర్ గారు ఎన్ని నిమిషాలు గమనించడం ఆయన పార్టీ మారలేదు అంటుండు కదా. ఆయన పార్టీ ఫిరాయించలేదు, నేను బీఆర్ఎస్ కొనసాగుతున్నా అంటుండు కదా. ఆయన ఈ గేవ్ రిటర్న్ అఫిడవిట్ ప్రమాణ పత్రం దాఖలు చేసిండు స్పీకర్ గారికి. నేను పార్టీ ఫిరాయించలేదు, బీఆర్ఎస్ పార్టీలే కొనసాగుతున్నా, కేవలం అభివృద్ధి పరంగా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వారే పేర్కొంటున్నా మళ్ళీ మీరు ఏదైతే చెప్తారేంటన్నా? నేను అదే అంటున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరుగుతున్నటువంటి ఒక ఇక కష్టాలు చెప్తున్నాను. వాళ్ళ హక్కులు ఏ విధంగా కాజేయడం